హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, బియ్య పిండితో సులువుగా చేసుకునేలా 3 రకాల నైవేద్యాలు చూపిస్తాను. ఈ 3 కలిపి మనకి 10 నిమిషాల లోపే చేసుకోవచ్చు. చలిమిడి, అప్పాలు, పాలకాయలు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మెత్తగా ఉన్న బియ్య పిండిని తీసుకోవాలి. మీ దగ్గర బియ్యపిండి సిద్ధంగా లేకపోతే కనుక ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టుకుని పొద్దున్నే లైట్గా ఆరబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసి ఆ తడిపిండితో కూడా చలిమిడి అనేది చేసుకోవచ్చు. మెత్తగా ఉన్న పిండి అయితే మనకి చలిమిడి బాగా వస్తుంది. 1 కప్పు పిండి తీసుకుంటే దానిలో 1 అరకప్పు వరకు సన్నగా తురిమిన బెల్లం తీసుకోవాలి. దానిలో కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, బెల్లం కరిగే కొద్దీ మనకి ఇది పలచబడుతుంది అనమాట. ముందే నీళ్ళు ఎక్కువ పోసేస్తే మొత్తం కలిసేసరికి జారుగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా చల్లుకుంటూ ఇలా మెత్తగా నొక్కుంటూ ఉంటే మనకి బెల్లం అంతా కరిగి ఇలా ముద్దలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని పైన నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసుకుంటే చలిమిడి వడపప్పు సిద్ధం. ఇది అమ్మవారికి తప్పకుండా నివేదించవలసిన నైవేద్యం. ఇక తర్వాత చేసుకునే అప్పాలు, పాలకాయలు ఈ రెండింటికి కూడా ఒకటే పిండి అన్నమాట. నేను ఇక్కడ 1 కప్పు మెత్తగా ఉన్న బియ్య పిండి తీసుకుని 1 అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉండేలా బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. ఈ అప్పాలు, పాలకాయలు మేము చాలా పూజల్లో నైవేద్యంగా వాడుతూ ఉంటాము. చాలామంది పచ్చి చలిమిడి కలిపాం కదా ఇందాక, దానితోనే ఇవి చేసుకుంటూ ఉంటారు. కానీ అవి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. మనకి బెల్లం బాగా కరిగి ఇలా తిక్కగా అవ్వాలన్నమాట. మనం పట్టుకొని చూస్తే జిగురు అనేది తెలిస్తే చాలు, మనకి పట్టు ఏమీ రావక్కర్లేదు. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇది మరిగేలోపు నేను ఇంకొక పని చేశాను. అదేంటంటే ఒక ప్లేట్లో మనం తీసుకున్న కప్పు బియ్యం పిండి తీసుకుని దానిలో 1 స్పూన్ వెన్న వేసుకోవాలి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్న వేయడం వల్ల ఇవి గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈలోపు బెల్లం రెడీ అయింది కదా, ఈ బెల్లం పాకాన్ని దీనిలోకి వడగట్టుకోవాలి. ఏమైనా నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. చిక్కగా అయిపోయింది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు పలచగా అనిపిస్తే, ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం వడగట్టుకుని మిగిలింది పక్కన పెట్టుకోండి. ఒకసారి మిక్స్ చేసి చూసిన తర్వాత అప్పుడు మిగిలింది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చిక్కగా మరిగించడం వల్ల సరిపోయింది. ముందు చేయి పెడితే మనకి పాకం వేడిగా ఉంది కదా, కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం చేతితో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చలిమిడి ముద్దలా అవ్వాలన్నమాట. ఇందాక మనం చలిమిడి చేసుకున్నాం కదా, అలా అయిపోవాలి ఇది కూడా. మీకు ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా మామూలు నీళ్లు చిలకరించుకోవచ్చు, తడి సరిపోకపోతే. చూడండి, ఇది మనకి చక్కగా ముద్దలా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకుని దాంతో అప్పంలా చేసుకోవాలన్నమాట. రౌండ్ బాల్ చేసుకుని దాన్ని జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిగ్గా కాకుండా మీడియం సైజులో ఉండేలా చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకుని దానిలో ఈ అప్పాలని వేసుకోవాలి. మనం నైవేద్యం కోసం అనుకుంటే కనుక 9 కానీ 11 కానీ లెక్కగా చేసుకున్నా కూడా సరిపోతాయి అన్నమాట. మనం 1 కప్పు పిండి కలుపుకుంటే మనకి 2 రకాల నైవేద్యాలు కూడా అయిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత మనకి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి. 1-2 నిమిషాల్లో ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవన్నమాట. చూడండి, పగిలాయి అంటే లోపల చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇవి మనకి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉండవు, కానీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎప్పుడైనా స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. అప్పాలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఇదే పిండిని ఇలా బాల్లా చేసుకుని దీన్ని ఇలా నిలువుగా రోల్ చేసుకోవాలన్నమాట. చూడండి, పొడవుగా వచ్చింది కదా. వీటినే పాలకాయలు అంటారు. వీటిని కూడా సేమ్ ఇందాక చేసుకున్నట్టుగానే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒకే పిండితో 2 రకాల నైవేద్యాలు రెడీ అవుతాయి అన్నమాట. అవి కూడా చేసుకోవడం సులువు, వేయించుకోవడం కూడా సులువు. 10 నిమిషాల లోపే మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇవి తింటూ ఉంటే ముందు కొరికినప్పుడు గట్టిగా అనిపించినా తినే కొద్దీ ఆ టేస్ట్ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనకి పాలకాయలు కూడా రెడీ అయిపోయాయి. చూసారా, 10 నిమిషాల లోపే మనం 3 రకాల నైవేద్యాలు ఎలా సిద్ధం చేసుకున్నామో. రాబోయే వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.